ఏదో శుభం పలకం అంటే ఏదో అన్నారు అన్నట్టుగా అంత వాంఛనీయమైనవి కాదు. అంటే ఈ శబరి మాట్లాడడంలో కూడా సెటైర్లు ఉన్నాయి సార్. ప్రీ ఎలక్షన్ ఈవెంట్ చేశారు కదా అప్పుడు వచ్చి, అవును, ఇప్పుడు ప్రీ రిలీజ్ చేస్తావరా అని ఆవిడ అన్నాం. అదే ప్రీ ఎలక్షన్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అది మాకు కలిసి వచ్చిందని మీకు చెప్పేది. కానీ ఆయన సినిమా బ్రహ్మాండంగా అది ప్రీ ఎలక్షన్ ఈవెంట్, తాము గెలిచారు. అవును, కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యండి అని. కానీ ఆయన సినిమా పరంగా సెంటిమెంట్ కదా ఇక్కడ. అవును, ఆయన సినిమా పరంగా సెంటిమెంట్. తనని ఎందుకు మరి ఎందుకు తీసేశారు? అందులో ఏం పొరపాటు లేదనుకుంటే ఆమె తీసేశారు కదా. ఆవిడ ఎందుకు పెట్టుకుంటారండి? ఆవిడ పెద్దగా దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్, వీళ్ళందరూ ఈ తెలుగుదేశంలో కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థికులు, మంచి కుటుంబ నేపథ్యాలు అవన్నీ ఉన్నవాళ్ళు, ముఖ్యమైన వ్యక్తులు. రాబోయే రోజుల్లో మనకు వినిపించే యువ స్వరాలన్నీ ఇప్పుడు గల్లా జయదేవ్ మళ్ళీ రాజ్యసభ కానీ ఇట్లాంటివి వింటున్నారనుకోండి. ఒక 10 ఏళ్ల కిందట ఆయన యువ నాయకుడుగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కదా. సో వీళ్ళందరూ రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తారు. ఇంకోటి ఆమె నంద్యాల ఎంపీ కదా. సో నంద్యాల ఇదంతా జరిగింది కాబట్టి అది ఎక్కశక్యమే. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏముంది? మీరు దెబ్బతినే సెంటిమెంట్ మాకు కలిసి వస్తుంది అని. అవును, ఆయన కోర్టులోకి వెళ్ళి హైకోర్టే ఆయన మీద కేసు కొట్టేసింది. ఇంకా దాన్ని సాగతీయటంలో అర్థమే ఉంది. ఇంకో మాట, ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి అందరూ 100కి 100 ఆ పార్టీని లేదా ఆ నాయకులను బలపరుస్తారా? బలపరచకపోతే పొరపాట. ఇవన్నీ పుష్ప సినిమా, పుష్ప 2 అది ఎలా ఉంటుంది ఏంటి ఆ విషయం వదిలేసి ఇప్పటికే పుష్పకు ఒక విధంగా ఇంకా గతంలో ఉన్న రికార్డులు కూడా దాటేసే స్థాయిలో దాని టికెట్ల రిజర్వేషన్ అయిందని న్యూస్ చూస్తున్నాను నేను. మొన్న ఈ మధ్య అది, అంతకుముందు దేవరా. అవును, దేవరా ఇంకేదో పేరు. మళ్ళీ ఇక్కడ మనకు ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను ఏ పేరుతో పోల్చట్లేదు. కానీ కల్కిని దాటి అవుతున్నాయి. ఇంకొక గంట సేపట్లో దాటొచ్చి ఇట్లాంటి దాటుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇది ఫెయిర్లీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఫస్ట్ ప్రీ రిలీజ్ మౌత్ టాక్ చాలా ఎక్కువ. ఆమె చెప్పినట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ సందడి చాలా ఎక్కువగా ఉంది పుష్ప 2కు. ఆయన ఇక్కడే కాకుండా పాట్నాకి వెళ్ళాడు, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాడు. పుష్ప సినిమా ఎలా ఉంది ఏంటి, లేకపోతే ఆ థీమ్ అలా తీయొచ్చా ఏం చెప్పిన అసలు ఒక అందుకు సంతోషించాలి. నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు నాకు తెలియదు. కానీ ఈ ఎర్ర చందనం అనే అంశాన్ని తెర మీదకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ మీద ప్రత్యేకించి ఒక ఆర్మీ లాంటి ఒక దళాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని వెంటాడి అదుపులోకి తెచ్చాడన్న క్రెడిట్ యాక్చువల్గా చంద్రబాబుకు ఉంది. మరి ఎర్రచందనం కథే కదా ఇది మొత్తం కూడా. ఇందులో ఏం కూడా చూపిస్తారో మనం చూడాలి. ఏదైనా దీన్ని కుటుంబ, ఫ్యామిలీ కమ్, పొలిటికల్ కమ్, ఫ్యాన్ కమ్, తగాదాగా మాత్రం ఎందుకండి. ఒక లెట్ వి ఎంజాయ్ ఇఫ్ ది ఫిల్మ్ ఈజ్ గుడ్, ఇఫ్ నాట్ యూ డోంట్. అంతేగాని మూలాలను మర్చిపోవడము, అడ్డదారులు, చెడ్డదారులు, లేకపోతే ఇదిగో సెంటిమెంట్లు, యాంటీ సెంటిమెంట్లు ఇవన్నీ ఒక తెలుగు సినిమా భారీ ఎత్తున వస్తున్న సమయంలో దాన్ని ఆస్వాదించాలి. ఏదైనా ఉంటే అయిన తర్వాత మాట్లాడవచ్చు. కాబట్టి ఇదంతా ఏమి పెద్ద అర్ధరహితమైనటువంటి వ్యక్తిగత వీర విధేయత శృతి మించిన వివాదం లాగుంది ఇది. అంతకంటే ఇంకేం లేదు. ఇక దీనికి మళ్ళీ వివేకానందుని కూడా తెచ్చుకోవడం బొత్తిగా అనవసరమైన పని. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస అందరూ కూడా ప్రశాంతంగా ఐక్యంగా బతకమని చెప్పారు. సార్ ఓకే, ఇలాంటి అంశాల్లో కొద్ది పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఖచ్చితంగా చిరంజీవి గారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వీళ్ళందరూ కూడా. ఆయనకి చరణ్ ఎంతో, బన్నీ కూడా. సార్ చిరంజీవి వీళ్ళందరినీ చిరంజీవులుగా చూస్తాడు. అదే అంటున్నాను, చిరంజీవులారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు ఆయన.